ఎవరైనా తమ జీవితంలో విజయం సాధించడానికి విద్యనే కీలకమని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రెస్మా ఆధ్వర్యంలో మహబూబ్నగర్ నగరంలోని ఏఎస్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆచార్య దిబ్బవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య బీమా మీ అందరికీ ఎంతో అవసరం ఉందన్నారు. ఆపదలో మిమ్మల్ని ఆదుకునేందుకు, ఆరోగ్య సమస్యలకు పరిష్కరించేందుకు ప్రైవేట్ స్కూల్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని సందర్భంగా ఆయన సూచించారు. అందుకోసం 10 లక్షలు కేటాయిస్తున్నానన్నారు. అలాగే స్నేహం డిస్ట్రిబ్యూషన్ కూర్చున్నాను. అలాగే డిస్ట్రిబ్యూషన్ కూర్చున్నాను. నెక్స్ట్ MUR బయట స్కూల్ నుంచి అధ్యక్షుడిగా కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి, డిస్ట్రిబ్యూషన్ అనిసా గారు. Ready, sir? Sir, ready? Rainbridge High School, Shashanpura. Rainbridge High School, Shashanpura. MD India Kalmasa. Madam, me too. మీరు వాస్తవంగా ప్రభుత్వ టీచర్ల కంటే కూడా శాలరీస్ కొంచెం తక్కువనే ఉంటాయి. మనకి మీ స్కూల్కు ఉన్న రెప్యుటేషన్ బట్టి, వాళ్ళకు వచ్చే ఫీజులను బట్టి వాళ్ళు మీకు మీ వేతనం శాలరీస్ ఇవ్వగలుగుతారు. అలాగే పనిభారం కూడా మీ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి స్కూల్ మంచిగా నడవాలి అంటే, అడ్మిషన్స్ బాగా రావాలి అంటే ఆ అడ్మిషన్స్ చేర్పించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. కాబట్టి ఆ పనిభారం కూడా మీ మీదనే ఉంటుంది. పని గంటలు కూడా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రిజల్ట్ రావాలి, మన పిల్లలకు మంచి చదువు చెప్పాలి, వాళ్ళకు ర్యాంక్స్ రావాలి, మార్క్స్ రావాలి, డిస్టింక్షన్లో పాస్ కావాలన్న ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడి మీపై కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ మానసికమైన ఒత్తిడితోటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. దీంట్లో దాచుకోవడానికి ఏం లేదు, ఇది వాస్తవం. మరి అటువంటి ఆరోగ్య సమస్యలు, మానసికమైన ఒత్తిడి ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఉండాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్. ఎంతమంది టీచర్లకు ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పండి, చేయలేపండి. ప్రభుత్వాలే అన్నీ చేయాలి, ప్రభుత్వం అన్నీ ఇవ్వాలి అంటే ప్రభుత్వం దగ్గర నిజంగా ఉంటే ఇవ్వడానికి సిద్ధమే. కానీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. రైతుల కోసం, పేదవాళ్ళ కోసం, గ్రామాల్లో ఉండే వాళ్ళ కోసం, విద్య కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసం ఖర్చు చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఆశించినంతగా ధనం ఉండదు, వాళ్ళ ప్రియారిటీలో ఇది ఉండదు. కాబట్టి మన గురించి మనమే ఆలోచన చేసుకోవాలి. మనము అంటే మీరు, స్కూల్ యాజమాన్యం, మనమందరం కలిసి ఒక ఆలోచన చేసుకోవాలి. ఆ ఆలోచననే ఈరోజు ఒక ఐడియాకు గ్రౌండింగ్ చేయాలి. దానికి ట్రెస్మా రాష్ట్ర బాధ్యులు కూడా దీని మీద డీప్గా ఆలోచన చేయాలి. అందుకే నేను ప్రపోజ్ చేస్తున్నా, ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ ఒకటి మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు ఈ వెల్ఫేర్ ఫండ్ అంటే, ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్కి పోలేము. కొన్నిసార్లు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందాలంటే ఏ హాస్పిటల్కి పోవాలన్నా చేతిలో డబ్బులు ఉంటే తప్ప అడ్మిషన్స్ దొరకని పరిస్థితి ఉంటుంది. మరి అటువంటప్పుడు చాలని జీతంతో, బోటాబోటీగా సరిపడే ఆదాయంతో సడన్గా ఏమైనా మీ అందరికీ ఆపత్కరమైన పరిస్థితి వస్తే ఎవరి దగ్గరికి పోతారు? అట్లా అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర కూడా ఏదో రాశులు ఉంటాయని చెప్పి నేను అనుకోను. వాళ్ళకు ఉండే ఖర్చులు, వాళ్ళ బాధలు వాళ్ళవి. అటువంటి అప్పుడు వానాకాలం వస్తుందన్నప్పుడు ఎండాకాలంలోనే వానాకాలం గురించి ఆలోచించాలి. మనకు ఆపద వస్తుంది ఖచ్చితంగా అని తెలుసుకున్నప్పుడు ఆ ఆపద రాని సమయంలో ఆపద వస్తే ఎట్లా ఎదుర్కోవాలి అని ఒక వ్యూహం, ఒక స్ట్రాటజీ తోటి ముందుకు పోవాలి.
అందుకే ఇక్కడ ఉన్న ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా, మేనేజ్మెంట్స్ వాళ్ళు కూడా సూత్రప్రాయంగా ఒప్పుకుంటా ఉన్నారు. ప్రతి నెల మీరు 250 రూపాయలు మీ జీతంలో నుంచి కంట్రిబ్యూట్ చేయండి. మేనేజ్మెంట్ కూడా 250 రూపీస్ ఆ వెల్ఫేర్ ఫండ్లో జమ చేస్తుంది. ఎంత అవుతుందో తెలుసా? కేవలం మనం మహబూబ్ నగర్ పట్టణంలో 500 రూపాయలు వెల్ఫేర్ ఫండ్కి వస్తే మనకు 4000 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటే 20 లక్షల రూపాయలు ప్రతి నెల జమ అవుతుంది. 12 నెలలకు ఎంత అవుతుంది? 2,40,00,000 12 నెలల్లో జమ అవుతుంది. 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? మ్యాథ్స్ టీచర్లు ఉంటారు కదా, టక్కుని చెప్పాలి. 13 కోట్ల రూపాయలు కేవలం మహబూబ్ నగర్ పట్టణంలో ప్రైవేట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ టీచర్స్, మేనేజ్మెంట్ కలిసి కూర్చొని ఒక వెల్ఫేర్ ఫండ్ తీసుకుంటే 5 సంవత్సరాల్లో దాదాపు 13 కోట్ల రూపాయలు ఒక నిధిని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ నిధితోటి మీకు హాస్పిటల్లో డయాగ్నోస్టిక్స్లో కన్సెషన్స్తో పాటు మీకు మెరుగైన చికిత్స, ఆపత్ సమయంలో ఉన్న వాళ్లకు చెల్లింపు లేదా ఫీజు చెల్లింపు లేదా ఆరోగ్య ఖర్చు లేదు, అందరికీ కలిపి ఇన్సూరెన్స్ చేయించుకోవడం, ఇటువంటివి అనేక కార్యక్రమాలు మనం చేయొచ్చు. ఈరోజు ట్రెస్మాలో ఉన్న అధ్యక్షుడికి, కార్యదర్శి గారికి కూడా ఒక లెక్క చెప్దాం అనుకుంటా ఉన్నా. మీరు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 15,000 స్కూల్స్ ఉన్నాయి కదా. సంఘాలు వేరు కావచ్చు. 15,000లో 25 మంది టీచర్లు ఉంటారు. మినిమం టీచర్లు 25,000 మంది ఉంటే 15,000 స్కూల్స్కి 25 ఎంత అవుతుంది? అది కాదు, 15,000 × 25 దాదాపు 4 లక్షలు. 4 లక్షల మంది 500 రూపాయలు వేస్తే ఎంత అవుతుంది? 200 కోట్ల రూపాయలు నెలకు వస్తుందా? లెక్కేసుకొని చూసుకోండి. నెలకు, సంవత్సరానికి ఎంత అవుతుంది? 2,400 crores అవుతుంది. కరెక్టేనా? తప్ప అవుతుందా? 5 సంవత్సరాలకు 10,000 కోట్లు. కరెక్టేనా లెక్క? తప్పుతున్నావా? 10,000 కోట్లు మనం కలిసి చేసుకుంటే, ఒక వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే మీకు ఆరోగ్యశ్రీ కంటే బ్రహ్మాండమైన వైద్యం మీకు వస్తుంది. ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం ఆరోగ్య సమస్యలు రావు. వచ్చిన వాళ్ళు 5%, 10% ఉంటారు. ఖచ్చితంగా మన జీవితాలు బాగుపడితే ఒక వెలుగు నింపుకుంటాం. దానికి టీచర్స్, మేనేజ్మెంట్ కలిసి ఆలోచన చేయాలి. ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. ఎడ్యుకేషన్ కోసం, ఈ హెల్త్ కోసం, మీ ఇన్సూరెన్స్ కోసం, మీ వైద్య ఖర్చుల కోసం. కష్టమేమీ కాదు. ఒక ఆలోచన రావాలి. ఆలోచన ఇప్పుడు వచ్చింది. ఆచరణలోకి తీసుకురావాలి. ఆచరణలో తీసుకొచ్చే పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు. సహాయం చేయడానికి ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా మాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం. ఇటువంటిది ఇంకా మీరు మొదలు పెడితే మీకు, మీ పిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మీరు ధైర్యంగా దాన్ని ఫేస్ చేసుకోగలుగుతారు. పెద్ద కష్టమేం కాదు. అందుకే మహబూబ్ నగర్ ట్రెస్మా నుంచే మొదలు పెట్టుకుందాం. ఫస్ట్ కాంట్రిబ్యూషన్ నేను ఇస్తున్న 10 లక్షల రూపాయలు మీ వెల్ఫేర్ ఫండ్కి గవర్నమెంట్ నుంచి కాదు, నేనే మొబిలైజ్ చేసి 10 lakh రూపీస్ మీ వెల్ఫేర్ ఫండ్కి ఇస్తా. మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి స్కూల్లో చదువు చెప్పే ప్రతి టీచరు దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలా. 250 రూపీస్ టీచర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, 250 రూపీస్ మేనేజ్మెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ రాశిని జమ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజేషన్స్ వస్తే అన్నీ కలిపైతాయి. లేదు అంటే మహబూబ్ నగర్కి సంబంధించిన స్కూల్ టీచర్ల కోసం అది ఉపయోగపడుతుంది. ఇది మనం చేసుకుందామా? నాకు వద్దు సార్, మొత్తం ఆయన ఇంటికి తీసుకురమ్మంటూ జీతం అనుకుంటూ చేయలేపండి. 250 రూపాయలు ఖచ్చితంగా మనం కంట్రిబ్యూట్ చేయగలుగుతాం. మేనేజ్మెంట్లు కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా లక్ష్మణ్ గారు? 100% మేము టీచర్స్ ఓరియంటెడ్గా 250 రూపీస్ ప్రతి స్కూల్, ప్రతి కరెస్పాండెంట్ తీసుకుంటే అలా చెప్పినట్టు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా మనం సాల్వ్ చేసుకుంటే అన్న 10 లక్షలు
ఇంటికి ఇవ్వడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకనే చెప్పినగా మన కోసము, మన కరస్పాండెంట్ కోసము, మన టీచర్ల కోసము ఆలోచించే ఏదైనా 232 జిల్లాల్లో మా ఎన్నమని ఇందాక చెప్పండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దీన్ని పెద్దలందరూ కూర్చొని ఒక 11-12 మందిని సభ్యులుగా పెట్టుకొని ఇది కలెక్షన్ బాధ్యత, దీని అకౌంటింగ్ బాధ్యత ఈ మేనేజ్మెంట్లే కూర్చొని టీచర్స్ నుంచి కూడా ఒకరిద్దరు రిప్రజెంటేటివ్స్ తీసుకొని ప్రతి నెల కలెక్ట్ అవుతుందా కాదా అని చెప్పి దాన్ని చూసుకుంటూ ఏదైనా డ్యూస్ ఉంటే కూడా వెంబడిపడి ఆ డ్యూస్ కట్టించుకుంటూ దాంతోపాటు లోకల్గా ఉన్న హాస్పిటల్స్ తోటి మాట్లాడి ఏదైనా ట్రీట్మెంట్కు మీరు ఇంత డిస్కౌంట్ మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడుకుంటే ఖచ్చితంగా మన ఆరోగ్య సమస్యలు చాలా వరకు పరిష్కారం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది మా ట్రెస్మా వాళ్ళు చేయగలిగితే హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్తో కూడా మాట్లాడడానికి మీకు శక్తి బలం వస్తుంది. కాబట్టి దీన్ని చాలా డీటెయిల్గా మీరు డిస్కస్ చేయండి. నేను కూడా మీ మీటింగ్కి రమ్మంటే వస్తా. ఒప్పించేది దీంట్లో రాజకీయం లేదు, దీంట్లో ప్రాబల్యం లేదు, నీ సంగమా నా సంగమా అని లేదు. ఇది కేవలం ప్రైవేట్ వ్యవస్థలో, ప్రైవేట్ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న మన శ్రామికులు, టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ఒక ఆరోగ్య భద్రత కల్పించాలనే ఒక సదుద్దేశంతో చేసుకునేది. కాబట్టి మీరు అందరూ ఏకోన్ముఖం కావాలి, మాట్లాడుకోవాలి.